ఇప్పుడు మనం న్యాయ సింహాసనము ఎదుట ఇవ్వబడబోతున్న ఫైనల్ తీర్పును చూడబోతున్నాము. ఆ వ్యక్తిని ప్రవేశపెట్టండి. సత్యాన్ని చెప్పండి. ఈ మనిషి దోషి. ఇతడు చెడుతనమును, దుర్మార్గత, దుష్టత్వము, పాపముతో నిండి ఉన్నాడు. ఇతడు స్వర్గానికి అర్హుడు కాదు, శాశ్వత శిక్షకు అర్హుడు. ఈ మనిషి కోపం తన హృదయాన్ని ఏలేటట్టుగా చేశాడు. ఇతడి మాటలు స్నేహితులను, కుటుంబ సభ్యులను గాయపరిచే ఆయుధాలుగా మారాయి. సమాధానానికి బదులుగా ఇతడు ఎక్కడికి వెళ్ళినా విభజన మరియు బాధను వ్యాపింపజేశాడు. నువ్వు రా. ఇతడు తన మనస్సును అపవిత్ర కోరికలతో నింపి శోధనలకు లొంగిపోయాడు. అశ్లీల భూత చిత్రాలు చూసి ప్రేమ మరియు గౌరవాన్ని వక్రీకరించే చిత్రాలతో తన ఆలోచనలను నింపుకున్నాడు. ఇతరులను గౌరవించడానికి బదులు వారిని వస్తువులుగా భావించాడు. ఇతని హృదయం అపవిత్రత చేత బంధించబడింది. ఇప్పుడు నువ్వెళ్ళు. ఇతడు పగను వదులుకోకూడదని గట్టిగా పట్టుకున్నాడు. సమాధాన పడదామని ఇతరులు చూసినప్పటికీ కూడా కనికిరానికి బదులు ఇతడు ద్వేషాన్ని ఎంచుకున్నాడు. ఇతని కఠినమైన హృదయము సంబంధాలను పాడు చేసి ప్రేమను అడ్డుకుంది. నువ్వు కూడా వెళ్ళు. ఇతడు అందరి ముందు పరిశుద్ధత అనే ముసుగు ధరించి రహస్యంగా మాత్రం పాపంలో జీవించేవాడు. ఇతడు నీతి గురించి మాట్లాడాడు కానీ మోసగించడం మాత్రమే చేశాడు. ఇతని నటనా జీవితం ఇతరులను తప్పుదావ పట్టించింది, అలాగే సత్యాన్ని అపహాస్యం పాలయ్యేటట్లు చేసింది. ఇతడు అందరికంటే పైగా తనను తాను హెచ్చించుకున్నాడు. ఇతరుల కన్నా తను గొప్పవాడని, తెలివైన వాడని, అర్హుడని తను అనుకున్నాడు. తన అహంకారం తనని దీనత్వానికి గుడ్డివానిగా చేసింది, అలాగే దేవునికి తనను దూరం చేసింది. నువ్వు రా. ఇతడు తన సొంత లాభం గురించి మాత్రమే ఆలోచించాడు. అవసరతలో ఉన్న వారి కేకలను, తన పొరుగువారి భారాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇతని జీవితంలో అసలు కరుణకు చోటే లేదు. నేనే ముందు అనే భావనతో ఇతని జీవితం అంతా గతించిపోయింది. నువ్వు చెప్పుకోవాల్సిందేమన్నా ఉందా? ఇదంతా నిజం. నేను దోషిని. నేను ఖండించబడ్డానికి అర్హుడిని. చూసావా, అతడు దాన్ని ఒప్పుకున్నాడు. అతన్ని నరకానికి పంపు. దయచేసి ఆగండి, నేను అతని తరపున మాట్లాడతాను. ఈ అపరాధిని మీరు ఏ ఆధారంతో సమర్థిస్తున్నారు? అవును సాతాను, అలాగే ఈ సాక్షులు చెప్పింది నిజమే. ఇతను అపరాధే, కానీ తను పశ్చాత్తాపడ్డాడు.
తను నన్ను విశ్వసించాడు, నా రక్తములో కడగబడ్డాడు. నేను ఇతనికి నా నీతిని ధరింపచేశాను. అతని క్రియల ద్వారా కాదు, నా బలియాగం ద్వారా ఇతని పాపాలు క్షమించబడ్డాయి. తను యోగ్యుడిగా చేయబడ్డాడు. సాతాను, నీ ఆరోపణలు చెల్లవు. ఈ వ్యక్తి నా కుమారుడి రక్తంతో కడగబడ్డాడు. ఇతడి విషయంలో ఇదే నా అంతిమ తీర్పు. ఇతడు నిర్దోషి. నా సన్నిధిలోని నిత్యానందంలోనికి ప్రవేశించు. నా కుమారుడా, నేను వెల చెల్లించాను, నీవు విడుదల పొందావు. యేసు ప్రభువా, నన్ను రక్షించినందుకు మీకు ధన్యవాదాలు. నా ప్రియమైన కుమారుడా, రా, పరలోకములో నీ కొరకు స్థలము సిద్ధము చేయబడింది. ఆ చివరి రోజున ప్రతి ఆత్మ న్యాయాధిపతి ఎదుట నిలబడుతుంది. సాతాను నిందించవచ్చు, పాపాలు సాక్ష్యమివ్వవచ్చు, కానీ యేసు రక్తం మాత్రమే అపరాధం కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. మనం పశ్చాత్తాపపడి విశ్వాసంతో జీవిస్తే మన పేర్లు పిలువబడినప్పుడు కూడా ఈ వ్యక్తి నిర్దోషి అనే మాటను వింటాము.